హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం సంక్రాంతి అయితే వచ్చేస్తుంది. భోగి మంటకి భోగి పిడకలు అయితే చేసుకుందాం. చూడండి, ఆవు పేడ అయితే తెచ్చుకోండి. పాలిచ్చి ఆవుది ఆవు పేడ ఇలా అయితే తీసి తెచ్చుకోండి. వాటర్ వేసుకుని బాగా మెత్తగా కలపండి. జ్యూసీలాగా ఎక్కడ ఉండలైతే ఉండకూడదు. మెత్తగా కలుపుకొని ఇలా అయితే లడ్డూలాగా అయితే చుట్టేసుకోండి. ఇలా అయితే వేసేయండి. ఒక బరకం అయితే పరుచుకోండి. పెద్ద బరకం నీట్గా తెల్లటి బరకం అయితే పరుచుకోండి. అందరూ స్నానాలు చేయండి. స్నానాలు చేసి భోగి పిడకలు అయితే వేసుకుందాం. చూడండి, ఇలా లడ్డూలాగా అయితే చుట్టేయండి. చూడండి, ఇప్పుడైతే అమ్మల ముద్ద అయితే వేస్తున్నాను. మా అత్తయ్య గారు నేను అయితే చేసేస్తున్నాము. మా అత్తయ్య గారు అయితే పిసికేస్తున్నారు, నేనైతే వేసేస్తున్నా. చూడండి, సంక్రాంతి అయితే వచ్చేసింది, సందడి వచ్చేసింది. ఇలా భోగి పిడకలు అయితే వేసేసుకుందాం. భోగి మంటలోకి భోగి పిడకలు. చూడండి, ఒక్కొక్కటి అమ్మల ముద్ద వేసుకుని 5 చుక్కలు అయితే పెట్టండి. ఇప్పుడు అరటిపండు అయితే చేయండి. అమ్మల ముద్ద అరటిపండు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా చూడండి, వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా కలుపుకుంటూ ఇలా అయితే వేసేయండి. మంచి మంచి ఎండలో చూడండి, ఇలా ఎండ అయితే ఫుల్గా ఉండాలండి. 3 రోజులకైతే ఎండిపోతాయి. తిరగవేసేసుకోవాలి, దండలు గుచ్చేసుకోవాలి. చూడండి, మా అత్తగారిని అయితే చూపిస్తున్నాను. చాలా కష్టజీవి. ఈవిడైతే మెత్తగా పిసికేస్తున్నారు, మేమైతే వేసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేస్తున్నాము. లడ్డూలా చుట్టేసి చుక్క అయితే పెట్టేయాలి. సెంటర్కి చుక్క పెట్టేసి దాంట్లోంచి అయితే మనం దబ్బళము పురుకోస పెట్టి గుచ్చేసుకోవాలి. దండలు అయితే వెండిన తర్వాత చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేను వెళ్తున్నాను చేసేస్తానికి. చూడండి, పర్ఫెక్ట్గా చక్కగా ఇలా అయితే మేము అందరం భోగి పిడకలు అయితే తయారు చేసేసుకుంటాం. చూడండి, పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో వచ్చినా రాకపోయినా మేమైనా వేసుకోవాలి కదా భోగి మంట అయితే. అందుకనైతే మా మరుదుగారు అయితే పేడ తెచ్చేసారు. మేమందరం ఇలా తయారు చేసేస్తున్నాం. చూడండి, చక్కగా ఇలా లడ్డూల్లో అయితే చుట్టేసుకుని వావ్, కనుల విందుగా ఇలా అయితే తయారు చేసేస్తున్నాం. ఇప్పుడు నేనైతే వెళ్తున్నానండి. మా తోటకోళ్ళని అయితే పంపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మా పెద్ద తోటకోళ్ళు మేమందరం ఇలా సరదా సరదాగా అన్నీ చేసేసుకుంటాము. చూడండి, ఇలా అయితే లడ్డూలాగా అయితే చుట్టేసి ఇలా అయితే వేసేస్తున్నారు. చూడండి, మా అత్తయ్య గారేమో కలిపిచ్చేస్తున్నారు. టైం కుదిరినప్పుడల్లా ఆవిడ కూడా వేసేస్తారు. మెత్తగా కలుపుతున్నారు, మేమంతా వేసేస్తున్నాము. చూడండి, చక్కగా మా తోటికోళ్ళు, మా అత్తయ్య గారు, నేను ముగ్గురం చేసేస్తున్నామండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పచ్చటి మొక్కలు. చూడండి, చల్లటి గాలి, మంచి వెండ, చాలా బాగుందండి వాతావరణం అయితే. ఈరోజు అయితే మబ్బులు మేఘాలు లేవు. భోగి పిడకలు అయితే తయారు చేసేసుకుంటున్నాం. పూర్తయిపోయినాయి చక్కగా. చూడండి, ఆల్మోస్ట్ అంతా కూడా చేసేసాం. చాలా చక్కగా సూపర్గా. చూడండి, చూసే కొలది చూడాలనిపిస్తుంది. వావ్, మా తోటకోళ్ళని అయితే మళ్ళీ తీసేసాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేను వెళ్తున్నాను. వావ్, చూడండి, భోగి పిడకలు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. ఆవు పాలిచ్చే ఆవు పేడ అయితే తెచ్చుకోండి. పాలు ఇవ్వాలండి ఆవు ఎప్పుడు కూడా, దానిదే పేడ తెచ్చుకోండి. ఇలా అయితే వాటర్ వేసుకుని బాగా కలుపుకొని ఇలా అయితే తయారు చేసేసుకోండి. పెద్ద బరకం అయితే వేసుకోండి, తెల్లటి బరకం ఇలా అయితే వేసుకోండి. మంచి ఎండలో కుదరకపోతే చట్నీలు కూడా వేసుకోవచ్చండి. ఇలా అయితే కంపల్సరీ అమ్మల ముద్దలు చిన్న చిన్న భోగి పిడకలు
అన్నీ వేసేసుకోండి. చూడండి మా తోటికోడలు నేను వావ్! చూడండి ఇలా అయితే తయారు చేసేసాము. ఇద్దరం కూడా చాలా చక్కగా భోగి పిడకలంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం. భోగి మంట వేసుకునేటప్పుడు చలి కాగుతుంటే చాలా బాగుంటుంది. అందులో బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదండి భోగి మంట వేసిన తర్వాత. బై బై ఫ్రెండ్స్. చూడండి చిన్న పిల్లి అయితే చూపిస్తున్నాను నేను, మా ఇంటికాడ తిరిగే పిల్లి. బై బై ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోవద్దు. అమ్మల ముద్దలు, అంటిపళ్ళు, చిన్న చిన్న భోగి పిడకలు ఇలా అయితే ఒక్క బాండ్లీ పేడ అయితే తెచ్చుకున్నాము. ఇన్ని భోగి పిడకలు అయితే అయినాయి. బాయ్ బాయ్.